చిలకలూరిపేట వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ నుంచి సర్పంచ్ అబ్దుల్ భాషాను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్దేరు చిన్నారను సస్పెండ్ చేసింది వైసీపీ. విడుదల రజనీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన సర్పంచ్ అబ్దుల్ భాషా పంచాయతీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా గెలిపిస్తానని, విడుదల రజనీ తన నుంచి 5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. కానీ ఎన్నిక జరగడంతో తాను గెలిచానని అన్నారు. డిపాజిట్ చేయించుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడిగినా పట్టించుకోలేదని అన్నారు. చివరికి పార్టీ అధినేత జగన్ కి ఫిర్యాదు చేస్తే డబ్బు ఇప్పిస్తారని హామీ ఇచ్చారని అన్నారు. దీంతో రజనీ ఫోన్ చేసి నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ బూతులు తిట్టారని సర్పంచ్ అబ్దుల్ భాషా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్ అయితే నా దగ్గర 5 లక్షలు పార్టీ ఆఫీస్లో డిపాజిట్ చేయమన్నారు ఏకగ్రీవంకి. ఆ డబ్బులు తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లో రజనీ మేడం గారు, పిఏ పని రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో పనికి ఇచ్చాను. అప్పుడు కళాకారులు టౌన్ ప్రెసిడెంట్ జరావలి చిన్న గారు, 25 వార్డు నాగూరు, సోనిపురెడ్డి నాగు, పోతరం గ్రామం వాళ్ళు అందరూ ఉన్నారు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ ఏమో ఏకీకరణ కాకుండా మళ్ళీ ఎలక్షన్ జరిగింది. నేను మళ్ళీ డబ్బులు అడిగాను. ఎలక్షన్ జరుగుతుంది, నాకు డబ్బులు కావాలా అని. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. నేను డబ్బులు మళ్ళీ బయట 6 లక్షలు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ చేశాను. మళ్ళీ మేము గెలిచాము. తర్వాత నేను ఆ డబ్బులు అడుగుతూనే ఉన్నాను. 4 సంవత్సరాలు అడిగిన తర్వాత డబ్బులు సంగతి ఎవరేం చెప్పట్లేదు. నేను వెళ్ళి జగన్ సార్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సార్ ఏమో నా డబ్బులు ఇప్పిస్తామని అన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేడం గారికి పై అధిష్టానం ఏమని పిలిపించారో ఏమో. మళ్ళీ మేడం గారు నాకు ఫోన్ చేసి, ఏంద్రా నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావు నా కొడక అని రజనీ మేడం గారు నాకు ఫోన్ చేశారు. మరోవైపు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న విడుదల రజనీపై ఫైర్ అయ్యారు. పార్టీలో కోవతిలుగా పనిచేస్తుంది రజనీ, గోపీనాథ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టోన్ క్రషర్ విషయంలో ఎంపీ కృష్ణదేవరాయలు దగ్గరికి రాయబారం పంపింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత తెలంగాణలో బండి సంజయ్ను కలిశారని అన్నారు. ఎమ్మెల్సీ నాగబాబును కలిసి జనసేన పార్టీలోకి వెళ్లాలని ఆలోచన చేసింది మీరు కాదా అంటూ రజనీపై ఫైర్ అయ్యారు. చిలకలూరుపేటకి 2019లో విడుదల రజనీని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మరి మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం, మా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం కాబట్టి ఎవరినైనా క్యాండిడేట్ను ప్రకటిస్తే వాళ్ళకి పనిచేయడం కోసం మేము ఆ రోజు నుంచి కూడా మరి ఆమె వెంట నడిచి ఆమె గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు నేను ఒకడిని. మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాకపోతే పార్వతమ్మ గుడి కాడికి ప్రమాణం చేద్దాం, వస్తారా? రండి, ఛాలెంజ్ ఇస్తున్నా. కోవట్లు నువ్వు తెలంగాణలో పార్టీ ఓడిపోగా తెలంగాణలో బండి సంజయ్ను కలిసిన మాట వాస్తవం కాదా? మరి ఆ కృష్ణరావు కేసు విషయంలో కృష్ణదేవరాయల దగ్గరకు నువ్వు రాయబారం పంపింది కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ప్రెస్లో చెప్పలేదా? మహా న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా బీపీ నాయుడిని అడ్డం పెట్టుకొని జనసేన నాగబాబును కలిసి మీరు పార్టీలోకి వెళ్ళడానికి ప్లాన్లు వేసుకోలేదా? ఇవన్నీ నిజాలు కాదా? పార్టీ కోవర్ట్లు నువ్వు నీ మరిది మిమ్మల్ని సస్పెండ్ చేయాలి పార్టీ. ఎవడి శ్రీకాంత్ రెడ్డి, ఎవడి